అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్స్. అన్నింటికంటే ముఖ్యంగా సింహరాశికి ఒక ప్రత్యేకత ఉన్నదని ముందర వీడియోలో చెప్పాను. అయితే సాయన సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ధ్యానం వివరిస్తుంది. అంటే ఆళ్ళు చేయవలసిన విధి విధానాలు కూడా ఉంటాయి. 3 సింహములు ఋతుచక్రమును అనుసరించి చరించున్నవి. అవి చరిస్తున్నాయంటే ఋతుచక్రం. ఋతుచక్రం ఎలాగ ఏర్పడుతుంది? సూర్యచంద్రుల వలన ఏర్పడుతుంది. ఈ సింహరాశి అనేది 3 రకాలుగా ఒకటి తాను సింహమే కాకుండా తాను ఉద్రిక్తమైనటువంటి ఉచ్చ రాశిలో మేషరాశిలో సింహంగా పరిణమిస్తుంది. అంటే సూర్యుడనే అర్థం. తర్వాత రెండవది తన స్వసిద్ధంగా స్థిరీకరింపబడినది ప్రేమభావంతో ఆహ్, ఇలా సింహరాశిలో ఉంటుంది. తర్వాత మొత్తం ప్రతి రాశిలోని సింహం యొక్క తత్వం కనిపిస్తుంది. ఆ తత్వమే సింహరాశి యొక్క తత్వం. విశ్వము నిర్మాణం చేయుచున్నది. మూడవ చరించు మార్గము కనిపించున్నది.